హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో 1910 ఈవిల్ అవాకెన్స్ మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం భయ్య. ప్రెసెంట్ అయితే ఇది యూట్యూబ్ లో ఫ్రీగా అవైలబుల్ గా ఉంది. తెలుగు లాంగ్వేజ్ కూడా ఉంది. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 45 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఇండియన్ జర్మనీ మూవీ భయ్య. జర్మనీ టు ఇండియా ఒక క్యూట్ రొమాంటిక్ ట్రిప్ అయితే జరుగుద్ది అనమాట. ఒక కపుల్ కి వాళ్ళైతే చాలా ఇయర్స్ తర్వాత ఇండియాకి రావడం జరిగింది. వాళ్ళు స్టే చేసే చోట బై 1 get 1 ఫ్రీ ఆఫర్ కింద ఒక స్పిరిట్ అయితే వాళ్ళని వెంటాడుతుంటుంది అనమాట. దాని తర్వాత ఏం జరిగింది, అసలు ఆ స్పిరిట్ ఎక్కడి నుంచి వచ్చింది, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే 1910 ఈవిల్ అవాకెన్స్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయింది. మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని చివరి వరకు చూడండి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక్కసారి వెళ్ళి ఫాలో కొట్టండి భయ్య, మీకు యూజ్ అవుద్ది. ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే, సింపుల్ గా 1910 అక్కడే వదిలేసి ఉంటే బాగుండు భయ్య. ఇలాంటి సినిమాని 2023లో రిలీజ్ చేశారు. దాన్ని ఇప్పుడు 2025లో మన కళ్ళ ముందుకు తీసుకొచ్చారు. అది అసలు వర్కౌట్ అవ్వలేదు. అక్కడే వదిలేసి ఉంటే బాగుంది అనిపించింది నాకైతే. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే, ఓల్డ్ స్కూల్ హారర్ వైబ్స్ అయితే ఉంటాయి. న్యూ స్కూల్ కాదు, కొంచెం ఆ 90s సెటప్ ని, ఆ DD1 సీరియల్స్ ఉండేవి కదా అప్పట్లో, అవి అయితే గుర్తు చేస్తాయి అనమాట. వాటి కోసం చూద్దాం అనుకుంటే అది పాజిటివ్ అని చెప్తా మీకు. ఇంతకు మించి అయితే ఏం లేవు భయ్య. ఉన్నదంతా కళాఖండమే, ఏది వర్కౌట్ అవ్వదు. స్టోరీ మొత్తం అవుట్డేటెడ్ ఉంటుంది. అంటే లైక్ ఇప్పుడు దాకా ఆ స్టోరీని ఎక్కడో బాగా దాచిపెట్టి ఇప్పుడే ఫ్రెష్ గా ఓపెన్ చేసి ఆ పాత స్టోరీనే సర్వ్ చేసినట్టు ఉంటుంది తప్ప కొత్తగా అయితే అనిపించదు. ఇంకా సినిమాలో లాజిక్ అంటారా, లాజిక్ కన్నా కూడా గోస్ట్ కి కొంచెం స్క్రీన్ టైం ఎక్కువ ఉందని చెప్తా నేను. అంత వరస్ట్ ఉంటుంది లాజిక్ అయితే. ఇంకా డైలాగ్స్ చాలా వరస్ట్ భయ్య. రిజెక్టెడ్ వెర్షన్. ఇంకా జంప్ స్కేర్స్ అంటారా, సో ప్రిడిక్టబుల్. ఈవెన్ ఆ గోస్ట్ కూడా జంప్ స్కేర్ సీన్స్ చూసుకుంటే ఆవలించి పడుకుంటది భయ్య. అంత ఘోరంగా ఉన్నాయి. ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు నాకు ఆ జంప్ స్కేర్ సీన్స్ అయితే. ఇంకా VFX అంటారా, లో బడ్జెట్ భయ్య. మీకే గోస్ట్ దగ్గరికి వెళ్ళి దాన్ని హక్ చేసుకుని, సరే అందరికీ రఫ్ డేస్ ఉంటాయి, ఏం పర్లేదు ఫీల్ అవ్వకు అని చెప్తారు. అంత వరస్ట్ VFX అయితే ఉంటుంది, అస్సలు వర్కౌట్ అవ్వదు. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా ట్రై చేశారు హార్డ్ గా సీన్స్ ఎలివేట్ చేయడానికి. కాకపోతే ఏదో చేద్దామని వెళ్ళి వైవాలో దెబ్బైపోతాం చూడండి, ప్రిపరేషన్ లేకుండా. అలాగే ఉంటుంది భయ్య మ్యూజిక్ కూడా, అసలు వర్కౌట్ అవ్వదు. మూవీ స్టార్టింగ్ నుంచి అన్ని వరకు నాకైతే ఓల్డ్ స్కూల్ హారర్ వైబే ఉంది. ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. పైగా ఎప్పుడెప్పుడో చూసేసిన అయ్యే ఎలిమెంట్స్, ఆ స్క్రీన్ ప్లే, రైటింగ్స్, ప్రతిదీ డల్, లాజిక్ లెస్, నాట్ వర్త్ ఇట్ భయ్య నాకైతే. ఓవరాల్ గా చెప్పాలంటే 1910 ఈవిల్ అవాకెన్స్ 1910 లోనే ఉండిపోతే బాగుండు. ఓన్లీ థింగ్ ఏమన్నా అవాకెన్స్ అయ్యిందంటే అది మీలో ఉన్న సర్కాజం అవుద్ది, లేదంటే మీలో ఉన్న పేషెన్స్ ని టెస్ట్ చేయడం వల్ల ఆ పేషెన్స్ కూడా అవాకెన్ అవుద్ది భయ్య. అంతకు మించి ఇంకా అవాకెన్ అయితే ఏమీ ఉండదు. చూద్దాం అనుకుంటే యూట్యూబ్ లో ఫ్రీగా ఉందో చూడొచ్చు. ఫ్యామిలీతో అయితే నాట్ రికమెండెడ్ భయ్య. కిస్సింగ్ సీన్స్ లాంటివి అయితే ఉంటాయి. సో అవాయిడ్ చేసేనైనా ఫ్యామిలీతో చూస్తే గనక ఫ్యామిలీ వాళ్ళు అడుగుతారు భయ్య, ఏం చూస్తున్నారా మనం అని చెప్పేసి. సో వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతారు. చూద్దాం అనుకుంటే మీరే చూసుకోండి. మీకు కనుక రివ్యూ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.